గ్రామీణ ప్రాంతాలకు అన్ని మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. తుని మండలం టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి అధ్యక్షతన తుని మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య, సీనియర్ నేత పరవాడ తాతబాబు హాజరయ్యారు. వచ్చిన ఎమ్మెల్యే యనమల దివ్యకు టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు. రేకవానిపాలెంలో ఎంపీటీసీ నడిగట్ల ఆర్జలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు కూటమి నాయకులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అమ్మా, బాగున్నారా? కిందకేసే తల్లి ఓకేనా? వద్దమ్మా, మీద వద్దు, ముందుకేయమ్మా, ముందుకేయండి. అలాగా ఎంత రోడ్ ఎంత దూరం డిస్టెన్స్? 150 మీటర్లు. ఎంత బడ్జెట్? బడ్జెట్ ఎంత పెట్టి ఎంత పెట్టి వేయించాం? ముందుకేసి మీరు అందరూ ఇలా నుంచోండి, ఇలా నుంచోండి. వెనక్కి వెళ్ళు సూర్య. చాలు 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 చాలు. ఏ జాగ్రత్త, పడతారు మీరు. చేస్తా చేస్తా, ఒక్క నిమిషం. వీళ్ళకి ఫోటోకి సెట్ అయ్యాక కొట్టండి, మీరు కొట్టండి. మీరు కొట్టిన తర్వాత బీజేపీ జనసేన వాళ్ళు కొడతారు. ఓకే, ఏది నాన్న వీళ్ళని ఈ వీధ ఆడోళ్ళు ఎవరు? ఇది 10 లక్షలు పెట్టి వేసామా? 10 లక్షలు. అమ్మ, అందరికి సంతోషమే కదా రోడ్ వేసినందుకు? ఆపట్లేదా? ఎక్కడ ఆపాలి? హైవే బస్ స్టాప్. ఓకే ఓకే. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి మీకు? అబ్బో, పెట్టిస్తలే అమ్మా. అసలు రేకవానిపాలెంకి ఏ బస్సు ఆగదా? స్టాప్ లేదన్నారు మనకి. ఓకే, డబ్బులు మాకు రావాలండి. కారణాలు అయిపోయింది. అప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడే ఆపేశారు. మరి మేము అందరం కట్టడం మానేసాం. మరి ఆ డబ్బులు రావాలండి. చాలా డబ్బులు ఉన్నాయి మాకు. మా పేదలకు అయ్యి ఎక్కువ కదండి. తర్వాత చనిపోయిన ఉంటున్నారండి. ఇప్పటి నుంచో సీనియారిటీ గ్రూప్ 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు బట్టి ఉన్నామండి ముందు. మరి చనిపోతున్నామండి. చనిపోయిన వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి వచ్చి అన్ని అప్పుడు ఆపేస్తున్నారండి. అలా ఆపడానికి కుదరదండి. మరి మాకేదో మేలు చేస్తారని. మా అమ్మగారు మొన్న చనిపోయారండి. మరి ఏమొచ్చేది మీ అమ్మగారికి? మీ అమ్మగారికి ఏమొచ్చేది? ఏమంటే అభయస్థం. అభయస్థం కాదండి,
పెన్షన్ వచ్చేది. ఉమ్, ఉమ్, పెన్షన్ వచ్చినా సరే మరి మేము డ్వాక్రా గ్రూప్ లో ఉంటే అలా ఇడవకుండా కడుతున్నామండి. ఉమ్. చనిపోయినా సరే కట్టమంటున్నారు. మరి చనిపోయిన తర్వాత ఆ డబ్బులు కట్టకుండా ఉండేటట్టు మాకు వర్తించాలి కదండి. ఓకే. కొంచెం కష్టంగా ఉంటుందండి కట్టడం. తర్వాత చాలా మంది చనిపోయి ఉన్నారండి. ఈ సంవత్సరం అయ్యేటట్టు మాకు చేస్తారని మేలు చేస్తారని అడుగుతున్నారండి. అచ్చా, వాళ్ళు లోన్ తీసేసుకున్నారు, తీర్చలేదు. ఓకే ఓకే. వాళ్ళకంటే పెన్షన్ వచ్చింది కాబట్టి దాన్ని కట్టుకోండి. కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు అయితే వెనకాల తినేసి ఏదో చేశారండి, అప్పులు తీర్చుకోవడం, మందులు వేయించుకోవడం ఏదో. మరి ఇప్పుడు మరి తీర్చలేకపోతున్నారండి వెనకాల ఉన్న వాళ్ళు. మేలు చేస్తారని ఆశపడుతున్నామండి. ఫ్యాక్టరీ బాటర్ ఉంది కదండి, ప్రతిరోజు పోలీసులు కేసులు రాస్తున్నారు. ప్రతిరోజునండి మెయిన్ ప్రతిరోజునండి 3 పూటలుగా వేస్తున్నారండి. 3 పూటలుగా అంటే కేసులు దేనికి రాస్తున్నారు? అచ్చా అచ్చా, ఓకే ఓకే ఓకే. సివిక్ ఓకే. అవును, మొన్న ఎస్పీ గారు గంజాయి మీద గట్టి పట్టుకున్నారు. మరి 1800 స్త్రీలకి అవి ఇస్తారులే అమ్మా. ఉచిత బస్సు ఇచ్చారా? దీపం పథకం ఇచ్చారా? ఇవన్నీ ఇస్తున్నారా? మళ్ళీ ఇప్పుడు కొత్త పెన్షన్లు ఉన్నాయా? ఇవన్నీ ఇస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరంతా డ్వాక్రా మహిళలు వచ్చిందే బాబు గారి దీవెనలతోటి, మీరంతా ఆర్థికంగా నిలబడిందే బాబు గారు. గత ప్రభుత్వం అసలు ఏమీ చేయలేదు, మీ ఆడవాళ్ళకైతే అసలు ఏమీ చేయలేదు. తల్లికి వందనం వాళ్ళు ఒక్కరికి ఇస్తే మేము మొత్తం అందరికి ఇస్తున్నాం. సో ఇవన్నీ మీరు బాగా అవన్నీ తీర్చుకొని కూడా అవన్నీ తీసుకొని కూడా హౌస్ మ్యాపింగ్ లేదు అది అంటున్నారు. మరి హౌస్ మ్యాపింగ్ కొంతమందికి పెద్దోళ్ళు ఉన్నారండి. పెద్దోళ్ళు ఉంటే మరి అవన్నీ తీరుస్తారు, అవన్నీ తీరుస్తారమ్మా. ఇప్పుడు మా ప్రధాన సమస్య పెన్షన్ తీర్చాలి. పెన్షన్ తర్వాత హౌసింగ్ సైట్ లో, ఆ తర్వాత మీ ఇచ్చే కేవలం 1500 కోసము ముందు నుంచి వచ్చేయన్నీ మర్చిపోతారా మీరు? మరి ఇంత ఆర్థిక గత ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందులు పెట్టిందో మీకు తెలుసు. గత ప్రభుత్వం ఒకసారి నేను చెప్పేది, గత ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందులు పెట్టిందో తెలుసు. అవన్నీ కూడా చూసుకొని ఆడవాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకూడదని ఫస్ట్ రోజే పెన్షన్ ఇచ్చేస్తున్నాం. ఫస్ట్ రోజు ఎక్కడ ఇది లేకుండా సెలవు వస్తే ముందు రోజు ఇచ్చేస్తాం. ఇవన్నీ తీర్చుకుంటా వస్తాం. మళ్ళీ కేవలం 1500 కోసం మీరందరు ఇలాగా ఇస్తారు. అది హౌస్ మ్యాపింగ్ కూడా, దాని మీద కూడా వర్కింగ్ ఉంది. మీరందరూ ఒక పాజిటివ్ పర్స్పెక్టివ్ తోటి, మీరు తెలుగుదేశం వాళ్ళే పాజిటివ్ పర్స్పెక్టివ్ తీసుకెళ్ళండి. పాజిటివ్ గా అందరినీ ఇన్ని ఇస్తున్నారు కదమ్మా, అది కూడా ఇస్తారు. మాట తప్పని ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పాలి మీరందరికీ. ఓకే.